బాధల్ని బదిలీ చేయడం అనేది మానుకోవాలి. మన కుంతి జీవితంలో వ్యక్తిత్వంలో గొప్పతనం ఉంది. ఆవిడ తన బాధను బదిలీ చేయలేదు, కడుపులోనే దాచేసింది. అందుకే ఎక్కడా బిడ్డలను పెంచడంలో తేడా చూపించలా. సవతి కన్న బిడ్డలను కూడా తన బిడ్డల కంటే ఎక్కువగా చూసింది. దానికి 2 ఉదాహరణలు. ఆవిడ పెంపకం, బిడ్డల పెంపకం ఎలాంటిదో చెప్పుకుందాం. అరణ్యానికి ఎడుతున్నారు పాండవులు. వెళ్ళిపోతుంటే ఆవిడ ఎక్కువ బాధపడింది ఎవరి గురించో తెలుసా? సహదేవుడి గురించి. ధర్మరాజు గురించి కాదు, భీముడి గురించి కాదు, అర్జునుడి గురించి కాదు, నకులుడి గురించి కూడా తక్కువ, సహదేవుడి గురించి. ఎందుకంటే తల్లి దృష్టి ఎంతసేపు కడసారవాడి మీద ఉంటుంది, తండ్రి దృష్టి ఎంతసేపు పెద్దవాడి మీద ఉంటుంది. అదో సహజమైన బంధం. మా సహదేవుడు అని ద్రౌపదిని వచ్చి, ద్రౌపది చేతిలో సహదేవుడు చేయి పెట్టిందమ్మా. అబ్బాయిని అమ్మాయికి ఇస్తారో అమ్మాయిని అబ్బాయికి ఇస్తారో తెలియదు, కానీ కుంతి చేసిన పని ఏమిటంటే అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది. సహదేవుడు చేతిని తీసి ద్రౌపది చేతిలో పెట్టి ఏమంటుందంటే ఆ ప్రేమతో, కడు పసి బిడ్డ వీడు. ఇది విచిత్రమైన ప్రయోగం, తిక్కన గారి పద్యం. వాడికి అప్పటికి 40 ఏళ్ళు, కొడుకు పుట్టాడు. ద్రౌపది పెళ్ళి అయింది కదా, 5 కుమారులు కలిగారు కదా. ధర్మరాజుకి ప్రతివించుడు, భీముడికి శృత సోముడు, అర్జునుడికి శృత కీర్తి, నకులుడికి శతానేకుడు, సహదేవుడికి శృతశీనుడు. 5 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు కూడా 5-6 ఏళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరు లేరు అందులో. కానీ ఈవిడ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే. ఆ 40 ఏళ్ల వాడిని ద్రౌపది చేతుల్లో పెట్టి, కడు పసి బిడ్డ వీడు, ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎదయంతయు కోమలము, ఎప్పుడైనా నేగుడు ఒక బిల్తుగాని తనకుంగల ఆకటి వృద్ధెరుంగడు, ఈ కొడికిటు ఒక కున్మనము కుందెడు, ద్రౌపది నిన్గని ఓరడిల్లెడు. ఈ చివరి మాట చాలా ముఖ్యం తిక్కన గారి పద్యం. కడు పసిబిడ్డ వీడు, 40 ఏళ్లవాడు కూడా ఆవిడికి పసిబిడ్డలాగా, పసి కాదు కడు పసిబిడ్డ. బిడ్డ అంటేనే చిన్నవాడు, పసిబిడ్డ అంటే ఇంకా చిన్నవాడు, కడు పసిబిడ్డ అంటే ఇంకా చిన్నవాడు. 40 ఏళ్లవాడు అంత చిన్నవాళ్ళు ఎందుకు కనపడ్డా అంటే తల్లి మనస్సు అంతే. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అంట. ఒకటి కాదు అవునా నెరుగండు. వాడు జ్యోతిశాస్త్రంలో గొప్పవాడు, నీతి శాస్త్రంలో గొప్పవాడు. ముహూర్తం పెట్టమంటే ఆయన అడిగేవాడు, ఆయన పట్టుకునేవాడు. అవును కాదండం కూడా తెలియదమ్మా. సహదేవుడు విచిత్రంగా ఇదేం కంప్లైంట్ అని చూస్తున్నాడు. ఇక నేను అంత అమాయకుండా, తల్లి ప్రేమ అంతే. కాదు అవునా నెరుగండు. అంతేకాదు ముందరెయ్యడ ఒక పాటెరుంగడు. ఇదివరకు ఎప్పుడు ఈయన కష్టాలు పడ్డారు, కర్మలా ఉంది. ఇక్కడ పాండవులు పుట్టింది మొదలు కష్టాలు పడు, సుఖపడ చేసింది ఎప్పుడు. అది అంతే తల్లి ప్రేమ. ఎప్పుడు మన గతం మర్చిపోయి ఇవే మాట, ప్రస్తుతం ఉన్న కష్టమే ఎక్కువ అనిపిస్తుంది. ఇంతకుముందు ఇంతకంటే కష్టాలు పడినా కూడా అవన్నీ ఒక రకం, ఇది ఎలాగా అంటాం, అది అంతో ఇది అంతే. మానవ మనస్తత్వం. అదే తిక్కన గారు పట్టుకుని రాశాడు. ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎంతయు కోమలము. ఆయన మనస్సు చాలా సున్నితం. మా చివరి అబ్బాయి, చిన్న అబ్బాయి సహదేవుడు. ఎప్పుడైనా నే కుడువగా పిలుతుగా అని తన కుంగల ఆకటి వృద్ధిరుంగడు. అన్నానికి రారా సహదేవాన్ని నేను పిలవాలి తప్ప ఎప్పుడు ఆకలేస్తోందమ్మా అని అన్నం పెట్టమని కూడా అడగలేదయ్యా. ఇంత విచిత్రంగా చెబుతాం. ఈ కొడికిటు ఒక మనము కుందెడు. ఇలాంటి చిన్న కొడుకు, చిన్న బిడ్డ కూడా ఆకలేస్తే అమ్మ అన్నం పెట్టమని అడగలేని వాడు కూడా అడవులు గడుతుంటే చాలా బాధగా ఉందమ్మా అని ఇప్పుడు ఒక మాట అంటోందమ్మా. ప్రతి అత్తగారు ప్రతి కోడల దగ్గర అనవలసిన మాట ఇది. ఏమిటో తెలుసా? నిన్గా నువ్వు రెడీలేడు, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నా. అనపర్తిలో అత్తగారులందరూ ఈ మాట కంఠస్థం చేయండి. అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉన్న కోళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయి బాగున్నారంటే, నువ్వు ఉన్నాక బాగుండకుండా ఎలా ఉంటారమ్మా, చాలా చక్కగా ఉంటాడు ఒక మాట అంటే, కోళ్ళు ఇంకోసారి కాఫీ ఇస్తుంది కొడుక్కి. ఉంటాడులే, ఉండకేమవుతాడు, ఇక్కడ ఉన్నట్టుగా ఉంటాడు ఏంటి, ఆడికి ఈ ఫోను నువ్వెందుకు అని సాగదీసామనుకో అయిపోయినట్టే. అమెరికా అనపర్తి కింద మారిపోయింది ఇక్కడ మనం చేసే పని. ఇది ఇక్కడ ఆడికి ఈ ఫోను అనేసి వాడు ఆడికి ఈ ఫోను నువ్వెందుకు వచ్చేస్తున్నావు. ఇదే ఈ ద్వేషమే పోవాలి మనస్సులో. అత్తాకోడళ్ళ తగాదాలకి, అసెంబ్లీలో తగాదాలకి నా దృష్టిలో తేడా ఏముండదు, అంతా ఒకటే ఆధిపత్య పోరాటం. ఇక్కడ రావాలి మార్పు. అందుకోసం ఈ పద్యం చెబుతున్నాడు తిక్కన గారు. నిన్గని ఓరడిల్లుడు. ఇవన్నీ చెప్పి ఏమైందంటే, నువ్వు ఉన్నావు కదమ్మా నాకు నిశ్చింతగా. వెంటనే ద్రౌపది, అత్తయ్య మీకు ఎందుకు ఆ చింత, నేను చూసుకుంటాను కదా, మీరు ఎలా నిశ్చింతగా ఉండండి, విదురుని ఇంట్లో మీరు ఉండండి, మీరు ఇలా అయిపోతే వాళ్ళు ఎలా అయిపోతారు అని అత్తా కోడళ్ళు ఆనందంగా కౌగులించుకున్నారమ్మ. వాళ్ళు అరణ్యంలో ఉంటే, అయోధ్యలో ఉంటే ఇంత సామరస్యం ఉన్నాక ఆ సామరస్యం కావాలి. అలా పెంచింది పిల్లల్ని. అలాగే ఇంకా సవతి పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపించింది. లోకం ఏమనుకునే అవకాశం లేదు. పైగా ధర్మరాజుకి అది పాఠమైంది.
అమ్మ సహదేవుడి మీద ఎంత ప్రేమ చూపిస్తోందంటే నేను ఎలా ఉండాలి, ఆయనకు అర్థమైంది. కాబట్టి అరణ్యపర్వం చివరిలో యక్ష ప్రశ్నలు వచ్చినప్పుడు నలుగురు తమ్ముళ్ళు యక్షుడి ప్రశ్నలకి జవాబులు చెప్పకపోగా అహంకరించి నీళ్లు దాగి చనిపోతే ధర్మరాజు 123 ప్రశ్నలకి జవాబు చెబితే ఇందులో ఎవరినైనా ఒక్కడిని బతికిస్తాన్ని కావలసిన వాడిని కోరుకోవా అంటే శమోయేష రక్తాక్షక శమోయేష రక్తాక్షక కందర్పయివ మోఘనగా నకులస్సతు జీవతు నకులస్సతు జీవతు నకులస్సతు జీవతు అన్నాడు మహానుభావుడు. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు, ఇంటికి ఫోన్ చేయలేదు, కౌన్ బనేగా కరోడుపతిలాగా ఆడియన్స్ నుంచి జవాబు అడగలేదు, వెంటనే చెప్పాడు ఎవరిని బతికించమంటావు నలుగురిలో అంటే నకులస్సతు జీవతు నకులస్సతు జీవతు. శ్రీకృష్ణుడిలాగా లేత నీలం రంగు నలుపు రంగులో మెరిసిపోతూ ఉంటాడు నా తమ్ముడు. రక్తాక్షక ఎర్రని కళ్ళతో ఎంత అందంగా ఉంటాడు. కందర్పయివ మోహనగా మా 5గురిలో ఎవరు అందమైన వాడు అంటే నకులుడే అందమైన వాడు, సందేహం లేదు అని ధర్మరాజు చెప్పాడు. ద్రౌపది చెప్పింది. భర్త అందం గురించి భార్య చెప్పిన తర్వాత ఇంకెవరిని మనం అడగక్కల, అదే సర్టిఫికెట్. ద్రౌపదే చెప్పింది మొహమాటం లేకుండా 5గురిలోకి నకులుడు అందమైన వాడని. కందర్పయివ మోహన్, ఎందుకని అశ్వినీ దేవతల అంశ. అశ్వినీ దేవతలు అంటే సౌందర్యం, అందుకని సుందరుడే పుట్టాడు. అలాంటి మా తమ్ముడు నకులుడిని బతికించబడి అక్కడికి యక్షుడు అడిగాడు, ఇదేమిటయ్యా నకులుడు చాలా మామూలు యోధుడు, భీముడికి 10,000 ఏనుగుల బలం ఉంది, అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, నువ్వు రాబోయేది యుద్ధమయ్యా, ఏమనుకుంటావు, సంధి జరుగుతుంది అనుకుంటున్నావు, జరగదమ్మా, యుద్ధం జరుగుతుంది, ఆయుధాలు పోగేసుకోవాలి, బలవంతులను పెట్టుకోవాలి కదా. ఎంత అమాయకం పిచ్చి పార్టీ పెట్టినవాడైనా గెలిచేవాడికి టికెట్ అంటారా, మంచివాడికి టికెట్ ఇవ్వడే, నువ్వు గెలిచేవాడిని కోరుకోవయ్యా అంటే ఆయన గెలుపు ఓటములు నాకు తెలియవు, దుర్మార్గపు రాజకీయాలు నాకు తెలియవు, మా నాన్నగారికి 2 భార్యలు, ఆయన 2 ఎందుకు చేసుకున్నారంటే అది నాకు అనవసరం, ఆయనకి సంబంధించిన విషయం, నాకు 2 తల్లులే, మా తల్లి కుంతి కుమారులవేన, మేము ముగ్గురులో నేను పెద్దవాడిని బతుకున్నా, మా పినతల్లి మాద్రి కుమారుల్లో పెద్దవాడు బతకాలి, ఇంతకు మించి నాకు ఈక్వేషన్స్ తెలియమని చెప్పాడు ఆయన. ఆయన ఇండియన్ హీరో, ధర్మరాజు అంటే ఆయన ఇండియన్ హీరో. కుటుంబ సమస్యల్లో ఎలా ఉండాలో నిరూపించాడు. రాముడు తర్వాత మళ్ళీ ధర్మరాజే. ఇవన్నీ నాకెందుకండి, గెలుపు ఓటమి ఏదో అవుతుంది, యుద్ధం వచ్చింది, సత్యం ఉంటే ఉంటాం, పోతే పోతాం, ధర్మం ధర్మమే. రేపు పొద్దున్న మీరు మేము అందరం వెళ్ళిపోతాం, యక్ష మహారాజా ఎవరు ఉండరు ఇక్కడ, మా మాద్రి ఇప్పటికే వెళ్ళిపోయింది, మా అమ్మ కూడా చనిపోతుంది, మేము కూడా చనిపోతాం, మా అమ్మ చనిపోయి స్వర్గానికి వెళితే మాద్రి ఏముంటుంది, నేను భీముడిని కోరితే మాద్రి ఏముంటుంది, అవునమ్మా ఎంతైనా నా బిడ్డలను నీకు అప్పగించి నేను సహగమనం చేశాను, బతుకుండగానే నిప్పుల్లో దూకేశాను మొగుడు గురించి, నా మీద నీకు జాలి లేదు, నీ బిడ్డనే కోరుకున్నాడమ్మా, నా బిడ్డను ఎందుకు కోరుకుంటాడు, నేను బతుకుంటే నా బిడ్డలను కాపాడుకుంటే బాగుండేది, నువ్వు స్వార్థానికి పాల్పడ్డావు నాకు నా తల్లి కుంతి నడదా, అప్పుడు నా తల్లి తల వంచుకోదా, నా గురించి నా తల్లి ఈ లోకంలోనే ఏ లోకంలోనైనా తల ఎత్తుకుని బతకాలి కానీ తల దించుకుని బతకడానికి వీల్లేదు అని చెప్పిన ఏకైక నాయకుడు ధర్మరాజు. అది భారతం. ఎన్ని అపూర్వమైన పాత్రలు, ఎన్ని అపూర్వమైన సన్నివేశాలు. ధర్మరాజులోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు, ఇన్ని గొప్ప గుణాలు ఉంటే ఆ లోపాలు క్షమించలేమా అండి. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందోకిరణేష్వివాంక. పొన్నమనాడే చందమామను చూడండి ఎంత అందంగా ఉంటాడు, కానీ ఆయనలో మచ్చ ఉంది కదా అని చందమామను చూడడం మానేశారా? 1, 2 లోపాలు ఉన్నాయని మనుషుల్ని దూరం చేసుకుంటామా అండి? లోపాలు సవరించుకోవాలి, అవే కాలక్రమంలో అవే జరుగుతాయని చేసుకోవాలి. ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే కాపరాలు నడుస్తాయా? లోపాలను క్షమించగలగాలి. అందుకని కొంత ఆ ప్రేమ చూపించబట్టి అర్జునుడు ధర్మరాజు వెంటనే క్షణం ఆలోచించకుండా ఎవరు కావాలని నకులుడు కావాలి, నాకు మిగిలిన లెక్కలు, గెలుపోవటములు, రాజకీయాలు, ఎన్నికలు, యుద్ధాలు నాకేమీ తెలియదు, మా తల్లి సంతానంలో నేను ఒక్కడిని బతుకును, 5గురిని బతికిస్తే నాకు ఆనందమే, కానీ ఒక్కరే అంటున్నావు కదా, నేనేం చేయగలను, అశక్తి అయినప్పుడు చేసేదే ఉంది ఇక్కడ. అందుకని మా తల్లి సంతానంలో పెద్దవాడిని నేను బతుకున్నా, అందులో నేను వాళ్ళ సంతానంలో పెద్దవాడు నకులుడు అని చేత ఆయన్ని బతికించు. ఇదండి ఈ బుద్ధి ధర్మరాజుకి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కుంతి పెంపకం వల్ల వచ్చింది. కుంతి అటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. ఆ వ్యక్తిత్వంలో మళ్ళీ ఎంతో పౌరుషం, ఎంత త్యాగమో కుంతికి, ఎంత సహనమో అంత పౌరుషం కూడా. శ్రీకృష్ణుడు రాయబారానికి వెడుతూ, అత్తా కౌరవ సభలో ఏం చెప్పమంటావు అని అడిగాడు. నీ మాట చెప్పు. అక్కడ ద్రౌపది చెప్పింది నాకు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఉపప్లావ్య నగరం నుంచి ఇక్కడికి వచ్చాను కదా, పాండవులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి, వ్యాసభారతంలో ఉండే మాట లోకంలో ఎక్కువ ప్రచారం కాల, కాబట్టి నేను సత్యం చెబుతున్నా.
పాండవుల సీన్ అని మన వాళ్ళు వేస్తారు కురుక్షేత్రం నాటకం వేసినప్పుడు కదా. కందుకూరి చిరంజీవిరావు గారు ధర్మరాజు వేస్తాడు, వేమూరు రామయ్య గారు ఎవరో ఆయన భీముడు, నరసింహమూర్తి గారు భీముడు వేస్తాడు, అర్జునుడు సరే వీళ్ళ అందరూ ఉంటారు కదా. అందులో కృష్ణుడు అందరి అభిప్రాయాలు అడుగుతాడు కదా. అక్కడ వ్యాసభారతంలో ఉన్న విషయం ఏమిటంటే భీముడు అర్జునుడు ఇద్దరూ కూడా యుద్ధం వద్దు సంధి చేయమని చెప్పారండి. అర్జునుడు కూడా భీముడు కూడా. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిది. అది కురుక్షేత్రంలో కొంత చూపించారు. నిద్రపోవుచుంటువో లేక బెదరి పలుకుచుంటువో తొలింటి భీమసేనుడవు కావో. అర్జునుడు కూడా అదే మాట అన్నాడు. ఆశ్చర్యపోయాడు కృష్ణుడు, ఇదేమిటిది. మరి మీరు ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు. నువ్వు కర్ణుని చంపుతానన్నావు, ఈయనేమో దుర్యోధనుడు తొళ్ళబగల కొడతా అన్నాడు, దుశ్శాసనుడు ఎత్తులు తాగుతానని చెప్పాడు. ఇప్పుడు సంధి చేయమంటే సంధి చేసాక కూడా ఇవన్నీ చేస్తారా. ఆయన ప్యాకేజీ ప్రోగ్రామా ఇదేమిటయ్యా. పైగా ధర్మరాజు ఎలాగో శాంతినే కోరతాడు, ఆయన పుట్టిందే అందుకోసం వదిలేయండి. నకుల సహదేవులు ఇద్దరు యుద్ధాన్ని ప్రేరేపించారు. మేము ఒప్పుకోమన్నారు. పైగా సహదేవుడు ఎంత పౌరుషంగా మాట్లాడాడు అంటే, నా అన్నదమ్ములు నలుగురు రాకపోయినా సరే నేను వెళ్ళి ముందు శకునిని చంపి మిగిలిన వాళ్ళని చంపుతా అన్నాడు. వాడు నా పగంతా వాడి మీద ఉందన్నాడు. ముందు శకుని వేసేస్తా, ఆ మాయపాచికలు పెట్టి జోదవాడిని ఎందుకు, తర్వాత మిగిలిన వాళ్ళని వేస్తా, నా శక్తి కొలది చంపుతా అన్నాడు. సహదేవుడు భుజం మీద చేసి ద్రౌపది నువ్వు రా మొగుడు అంటే అని చెప్పింది. వెంటనే భార్యకి అంత అవమానం జరిగితే సంధి చేసుకుంటారు ఇక్కడ. మళ్ళీ తర్వాత దుర్యోధనుడు వాళ్ళ అమ్మాయి బారసాలని చెప్పి పిలుస్తాడు, వెళ్ళిపోవడమేనా, కంచాలు నాకేయడమే. అక్కడ మగాళ్ళు వెళ్ళిపోతారండి, ఆడాళ్ళు ఎలా పెడతారండి. జుట్టట్టుకుని సభలోకి లాగిన తర్వాత మళ్ళీ భానుమతీదేవి పిలిస్తే శ్రావణ మాసం పేరంటానికి వెళ్ళి మొత్తం ఏదో తాంబూలం పుచ్చుకుంటుందా ఇక్కడ. వాళ్ళు ఆయన ఇవ్వండి పట్టుకుని జుట్టట్టుకు లాగాక ఎలా పెడతారండి. పౌరుషాలు ఉండవా. పౌరుషం అంటే పురుష శబ్దం కాదండి, ఏ మనిషికైనా ఉంటుంది. తేళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పాలంటే. మానాభిమానాలు లేకుండా పదవుల కోసం మగాళ్లే నాకు కక్కుర్తి పడతారేమో కానీ ఎల్లాలు కక్కుర్తి పడదామా. యావత్తు స్త్రీ జాతికి నమస్కారం, యావత్తు స్త్రీ జాతికి నమస్కారం. నువ్వు వెడితే వెళ్ళా, నేను అన్న వాళ్ళ ఇంటికని చెప్పేస్తున్నావు ఒకటికి, నేను వెళ్ళాం. మన ఇంత అవమానించారు ఊళ్ళో, నువ్వు వెడతావు వెళ్ళు, ఏదో పదవి కావాలి నీకు, వెళ్ళు, నువ్వు వెడితే వెళ్ళి రాను అని స్త్రీ చెప్పేస్తున్నాడు. ఖచ్చితంగా మగాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. పదవుల కోసం కక్కుర్తి పడే లక్షణం ఇల్లాలకి లేదండి. పౌరుషం అంతే. నేను వెళ్ళను, అంత అవమానం చేశారు. వాళ్ళ ఇంటికి వెడతాం, మళ్ళీ ఇక్కడ మర్చిపోతాం, ఇంట్లో ఉండి మర్చిపోతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్చిపోక్కర్లేదు. ఇక్కడ ఇంట్లో ఉండి మర్చిపోవచ్చు. కనీసం అవమానానికి ప్రతీకారం జరగాలి కదండి. ఒక అగ్గిపూల నేల రాయాలని గీస్తే భగ్గుమని మండుతుంది. అవమానం పొంది మనం ఎలా ఊరుకుంటామండి. మండాలి, మండే చోట మండాలి, పండే చోట పండాలి. అదే జీవితం అంటే. అక్కడ ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. ఇది భీమార్జునుడు శాంతి వాక్యాలు పలుకుతారు ఏమిటి, ఇదేమిటిది అని. సరే జరిగేది ఏదో జరుగుతుందిలే అన్నాడు. ఇప్పుడు కుంతీదేవిని అడిగాడు, అత్త అక్కడ ఏం చెప్పమంటామంటే ఏమడిగాడు ధర్మరాజు, ఏమన్నాడండి. అర్ధరాజ్యం ఇమ్మని అడిగాడు, ఎవరేమో 5 ఊళ్ళు ఇచ్చినా 5 ఊళ్ళు ఇస్తే చాలా అన్నాడా. ధర్మరాజా నా కొడుక, పెద్ద కొడుక, ఈయన కనది ఇందుకేనా, ఇచ్చిన అర్ధరాజ్య పదమిమ్మను స్పష్టంగా చెప్పింది గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి పద్యంలో కుంతి సమాధానం. అలుడా స్పష్టంగా చెబుతున్నా నేను, మొహమాట ధర్మరాజు మాట ఇంకోరు మాట నాకు అనవసరం, నా అభిప్రాయం విస్పష్టంగా ఉంది. ఇచ్చిన అర్ధరాజ్య పదమిమ్మనము అట్లు పొసంగదేనియున్ వచ్చిన లోటు లేదు, అట్లు పొసంగదేనియున్ వచ్చిన లోటు లేదు. 5 పల్లెల గోరి గడింపగున్నచో చచ్చదరే పృథాసుతులు, 5 పల్లెల కోరి గడింపగున్నచో చచ్చదరే పృథాసుతులు. శక్తియు పౌరుషమేర్పడంగా తామిచ్చకు వచ్చినంత గడియింతురు రాజ్యము వీరభోజ్యమున్ అని చెప్పిన వీరమాత కుంతీదేవి. వీరమాత కుంతీదేవి. నా కోడలు ద్రౌపది వీరపత్ని, నేను వీరమాతని. నా కొడుకులు యుద్ధంలో చనిపోయినా మంచిదే, ఈ యధవ ఒప్పందం వద్దు. 5 ఊళ్ళు అడుగుతాను సిగ్గు లేకుండాను. పైగా ఇంకో మాట కూడా ఇప్పుడు చెప్పాలి. సినిమా డైలాగుల వల్ల లోకం మోసపోయింది. 5 ఊళ్ళు ఏవో విచిత్రమైన హస్తినాపురాలు, రాజధాని నగరాలు అన్నీ అడిగేశారట. ఆ రాజ్యంలో లేనివి కూడా అలా లేదండి. ఎక్కడ ఏం గ్రంథాలు చదివి సినిమాలు తీశారో నాకు అర్థం కాల. అలా లేదండి వ్యాసభారతంలో. అవిస్థలం వృకస్థలం వాకందీం వారణావతం కంచిదేకం తు పంచమం. ఇది వ్యాసభారతంలో ఉన్నమాట. రామాయణ భారత భాగవతాల్లో ఏదైనా జరిగిందా లేదా అంటే మనం సినిమాల ద్వారా తేల్చుకోకూడదు, కావ్యాల ద్వారా తేల్చుకోకూడదు, తెలుగు కావ్యాల ద్వారా తేల్చుకోకూడదు. వ్యాసభారతం, వ్యాసభాగవతం, వాల్మీకి రామాయణం చూడాల్సిందే. మూలం అవే కదా. వ్యాసభారతంలో ఉన్నదని స్పెషల్ చెప్పరుగా. అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతం కంచిదేకంతు పంచము. అవిస్థలం అదో చిన్న ఊరు, వృకస్థలం అదో చిన్న పట్టణం, మాకంది అదో చిన్న పట్టణం, అనపర్తంత కూడా ఉండదు.
వారణావతం మరీ దారుణం. వీళ్ళ లక్క ఇంట్లో పెట్టి కాల్చేసిన అడవి అడిగారు వాళ్ళు. వారణావతం తెలుసు కదా, లక్క ఇల్లు అక్కడే ఉంది. ఇవి 4 అడిగి ఇంకా ఏమన్నారంటే కంచి దేకంతు పంచం, 5వది మీ ఇష్టం అన్నారు. ఇచ్చుకో, చిన్న పల్లెటూరు ఇచ్చుకో. ఇంత దీనంగా అడిగాడు ధర్మరాజు. పెద్ద నగరాలు ఏం అడగలేదండి, రాజధాని నగరం ఇమ్మని అడగలేదు ఇక్కడ. అంటే ఆయనకు కూడా అడిగేటప్పుడు కూడా ఆయనకు పౌరుషం ఏమిటి, ఏవో ఒకటి ఇమ్మని ముందు, యుద్ధం లేకుండా ఉంటే మన రాజ్యం మనం సంపాదించుకుంటాం. కుంతికి ధర్మరాజులో 5 ఊళ్ళు అడగడం అనేది నచ్చకపోయినా మన రాజ్యం మనం సంపాదించుకుంటాం అనే లక్షణం నచ్చింది. అందుకే ఏమంటున్నాడంటే ఇచ్చిన అర్ధరాజ్యపదం ఇమ్మనము, ఆయన ఇస్తే అర్ధరాజ్యం ఇవ్వను. అట్లు పొసంగదీనయున్ను వచ్చిన లోటు లేదు. పౌరుషం ఉన్న కుటుంబాల్లో రావాల్సిన మాటలు ఇవి, లేకపోతే నష్టమేం లేదయ్యా. 5 పల్లెల గోరి గడింపగో 5 పల్లెల గోరి గడింపగున్నచో చచ్చెదరే ప్రధాసుతులు. ఈ 5 పల్లెటూళ్ళు తీసుకుని సంపాదించుకోకపోతే చచ్చిపోతారా నా బిడ్డలు? శక్తియు పౌరుషమేర్పడంగా, తమ శక్తి పౌరుషం లోకానికి అంతటికీ తెలిసే విధంగా తామిచ్చకు వచ్చినంత గడియంతురు రాజ్యము వీరభోజ్యమున్. వాళ్ళకి ఎంత కావాలంటే అంత వాళ్ళు సంపాదించుకుంటారు. ఇస్తే అర్ధరాజ్యం ఇమ్మను, లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు అని చెప్పిన వీరమాత కుంతీదేవి ఎక్కడా తగ్గలేదు ఆవిడ. అలాగే ఉండాలి పౌరుషం అంటే. ఆ మాటే కృష్ణుడికి కూడా కావాలి. అందుకని అత్త ద్రౌపదీదేవి కూడా చెల్లెలు ఇదే మాట చెప్పింది. నకుల సహదేవులు కూడా ఇదే మాట చెప్పారు. ధర్మరాజుకి ఏముంది, పెద్దవాడు కదా, అవకాశం కోసం చూశాడు, పోనీ తప్పే ఉంది. నేను వెడతాను, సంధి చేసే ప్రయత్నం చేస్తాను, కానీ అది జరిగేది కాదత్తా. కానీ నీకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, సిద్ధంగా ఉండమని చెప్పాడు. అది ముందు జాగ్రత్త చెప్పాలి. అంటే కూడా కుంతీదేవి ఒక మాట అంది, విపదస్సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. కృష్ణ, యుద్ధం జరిగితే ఆపదలు వస్తాయని అంటున్నావా? రానివయ్యా, ఆపదలు రావడమే మంచిది. ఆ ఆపద వస్తేనే ఆపద్బాంధుడువు నువ్వు మా ఇంటికి వస్తావు, లేకపోతే ఎందుకు వస్తావు అంది ఆవిడ. అదే ఆవిడకుండే కృష్ణ భక్తి. స్పష్టంగా వ్యాసభారతంలో ఉంటుంది మాట. విపదస్సంతున శశ్వతు విపదస్సంతు శాశ్వతు. శాశ్వతంగా ఆపదలే రానివయ్యా, నాకేం భయం లేదు. తత్ర తత్ర జనార్దన, అప్పుడప్పుడు రాని, ఏం పర్వాలా. ఎందుకంటే భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. ఆపద వస్తే అత్త కన్నీళ్లు పెట్టుకుందని చూడ్డానికి వస్తావయ్యా, నేను బాగుంటే ఎందుకు వస్తావయ్యా నువ్వు? కొడుకులే రారు, నువ్వు వస్తావా? మేనలుడివి. మేనలుడు కూడా నా దగ్గరికి రావాలంటే నాకు ఏదో కష్టం కలగాలి కదా. అందుకని కష్టాలే రాని, ఏం పర్వాలా. కానీ పౌరుషం విషయంలో రాజీ పడేది లేదని చెప్పిన వీరమాత కుంతీదేవి. ఆ మాట పట్టుకునే కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. జరిగింది ఏమిటో అందరికీ తెలుసు. కృష్ణరాయబారం విఫలమైంది. ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి, దేవుడు చేసిన పని కూడా విఫలమైంది. గమనించండి, కర్ణరాయబారం కూడా విఫలమైంది. అది దేవుడే స్వయంగా చేశాడు. కృష్ణరాయబారం బహిరంగంగా చేశాడు, కర్ణరాయబారం చాలా రహస్యంగా చేశాడు. రాయబారం కృష్ణరాయబారం అయిపోయాక పద్యాలన్నీ 6:30 శృతిలో ఆరమణి పెట్టివాడిని శృతి ఏమైనా పాడేశాక షణ్ముఖ ఆంజనేయరాజు గారు దిగి ఆయన 1200 ఆయన పుచ్చేసుకున్నాక అప్పుడు మిగిలిన జరిగిన విషయాలు. ఓ నాటకానికి 1200 పుచ్చుకునేవాటి అప్పట్లో రేటు నేను విన్నాను. అన్నీ అయిపోయాక ఈయన ఊరు బయటకు వచ్చి 3వ కంటి వాడికి తెలియకుండా కర్ణుడి మందిరానికి వెళ్ళాడు. అది కర్ణరాయబారం. అది కూడా విఫలమైంది. అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోగల. కుంతి పాత్ర అందులో లేదు. పాత్ర ఉన్న ఘట్టాలే మనం చెప్పుకుంటాం. వచ్చి వెళ్ళిపోతూ అత్తకో మాట చెప్పాడు. అత్తయ్య, నేను చేసింది విఫలమైంది. సరే, అది అలా అవుతుందని నాకు తెలుసు. యత్నే కృతే ఏదైనా సిద్ధ్యతి కోత్ర దోష అన్నాడు స్వయంగా భగవంతుడు. మనిషి ధర్మం నిలబెట్టడం కోసం, శాంతి కోసం యత్నం చెయ్యాలి తప్పితే ఆ యత్నం ఫలిస్తుందని వెర్రి ఆశలు పెట్టుకోకూడదు. ఫలించకపోయినా బాధపడద్దు. ఇది భగవంతుడు మనకిచ్చిన సందేశం. తాను చేసిన ప్రయత్నాలే విఫలమయ్యాయి. దేవుడు చేస్తే అయిపోతుంది, దేవుడు మొక్కుగానే అయిపోతుంది. ఏం అయిపోతుంది, నువ్వు చేస్తేనే అవుతుంది. ఎంతమంది మొత్తుకున్నా అసాధ్యమైనవి కొన్ని ఉంటాయి. దుర్యోధనుడిని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వాడి జన్మాంతర కర్మ వేరు. వాడితో పాటు 25 లక్షల మంది పోయే యోగం ఉంటే వాడెక్కడ మారతాడు? మేమేదో అవధానాలు చేస్తుంటే అడిగారు, ఏమంటే దుర్యోధనుడు ఇంతమంది మొత్తుకున్నా సరే రాజ్యం 5 ఊళ్ళు ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వలేదు అన్నారు. మా గురించి ఇవ్వలేదయ్యా అని చెప్పాను నేను. ప్రవచనకర్తలు ఏం చెప్పుకోవాలి? భారతం వాడు 5 ఊళ్ళు ఇచ్చుంటే యుద్ధం జరిగేది కదా, మాకు ఖాతాలు ఏమవుతాయి ఇక్కడ? మేమేం చెబుతాం? రావణాసురుడు సీతనిచ్చేసి దుర్యోధనుడు రాజ్యం ఇచ్చేస్తే మాకెవడు కండువా వేస్తాడండి ఇక్కడ? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఉండబట్టే మా కండువాలు ఉన్నాయి.
అందుకే ఎప్పుడు రమణ మహర్షి చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. సంఘ సంస్కరణ, లోక సంస్కరణ ఇవన్నీ ఆత్మ సంస్కరణ తర్వాత ఏం చెప్పాడు ఆయన. ఆత్మ సంస్కరణ తర్వాతే నిన్ను నువ్వు మార్చుకో, లోకానంతని మారుద్దాం అని పెద్ద సేవా సంస్థ అని పెడ. ఏం చేస్తావు సేవా సంస్థ? కూర్చోరాదా? ఇంటూ పెళ్ళం కాఫీ ఇస్తే కానీ దిక్కులు దిక్కుని సేవా సంస్థ పెడతాడు ఇక్కడ. ఈయన కాఫీ ఆయన కలుపుకోలేడు, సేవా సంస్థ పెడతాడు ఇక్కడ. ఈ కాఫీ నువ్వు కలుపుకోగలవు, లేని వాడికి సేవ ఎందుకు? ఇంట్లో కూర్చో, ఆవిడకి చేయి సేవ. ఎవడు పెళ్ళానికి సేవ చేయడు. ఊళ్ళో వాళ్ళు అందరికీ చేస్తారు, ఊళ్ళో వాళ్ళకి చేస్తే పేపర్లో పడుతుంది కదా, అందుకని. పోనీ వీడు సొంత డబ్బడి చేసినా అదొక రకం, ఊళ్ళో వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేస్తాడు, ఈయన పేరు పెడతాడు ఇక్కడ. ఇదో రకం. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? అందుకే రమణ మహర్షి చెబుతాడు, లోక సంస్కరణ కంటే ఆత్మ సంస్కరణ ముఖ్యం. లోకం తన పాట్లు తాను పడుతోందంటే దాని కర్మ దానికి ఉంది. నువ్వు చేయవలసింది ఏదో చెయ్యి, నువ్వు అందులో పడకు. నువ్వు నీతిమంతుడుగా ఉండరాదా? అవినీతి నిరోధక సంస్థను ఒకటి పెట్టి ప్రచారం చేయలేడు. ఇక్కడ ప్రచారం చేస్తే అయిపోతుందా? చివరికి ఎవడో వచ్చి దీన్ని మూసేయడానికి ఏమి ఇచ్చుకుంటామని అడుగుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? మనం సంస్కరించుకోవచ్చు కదా. అదే గుర్తుపెట్టుకో. అందుకని అవ్వదు. అందుకని ఆయన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అప్పుడు వచ్చి అత్తకు చెప్పాడు, అత్త నువ్వు వెళ్ళి ఒక్క ప్రయత్నం చేయండి. కృష్ణ, నువ్వు పిలిస్తే విననవాడు నేను పిలిస్తే వింటాడా? పరువు పోగొట్టుకోవడం తప్ప ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావయ్యా? తప్పదత్తా నీకు తెలియదు అని కృష్ణుడు అక్కడ ఒక రహస్యం చెప్పారని చాలామంది తెలియక ఏమనుకుంటారంటే భగవంతుడు అవతరించేది భూభారం తగ్గించడానికి, అందుకే ఆయన యుద్ధాలు తెచ్చి పెడతాడు అంటారు. చాలా పొరపాటు మాటమ్మా. ఏ గ్రంథాలు చదివి మాట్లాడుతున్నారో తెలియదు ఈ మాట. భగవంతుడు జనాన్ని చంపడానికి ఎప్పుడూ పుట్టడు. ఏ యుద్ధము భగవంతుడు తెచ్చి పెట్టలేదు. రామాయణ యుద్ధం వచ్చిందంటే రావణాసురుడు కారణం, సీత కారణం కాదు, రాముడు కారణం కాదు. భారత యుద్ధం వచ్చిందంటే కౌరవులు కారణం, అందున దుర్యోధనుడే ప్రధాన కారణం. పాండవులు కారణం కాదు, కృష్ణుడు అసలే కారణం కాదు. మనం ఎలా తోసేస్తాం? ఆయన తలుచుకుంటే ఆపగలిగేవాడు. ఎందుకు తలుచుకోవాలి? మీరు అందరూ కొట్టుకుంటామంటే కొట్టుకోండి, ఆయనకేం పని ఇక్కడ? తలుచుకుంటా ఎందుకు తలుచుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ బతికి చేసేది ఏమిటంటే ఇక్కడ మనకు పెద్ద ఆలోచన. మనుషులందరూ బతుకుంటే శాంతి ఉన్నట్టేనా? బతుకుండబట్టే ఎక్కువ శాంతి లేదు అసలు ఇక్కడ. తక్కువ మంది ఉంటే ఎక్కువ శాంతి ఉండేది, ఎక్కువ మంది ఉండబట్టే శాంతి లేదు. జనాభా ఉండడం ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ. హింస జరగకపోవడం ముఖ్యంగా. ఇవాళ హింస బయట ఉందో లేదో అందరి మనస్సుల్లో ఆందోళనలు ఉన్నాయి. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. ఎవడు సుఖంగా ఉన్నాడండి ఇక్కడ? ప్రతి వాళ్ళు ఆందోళనే. ఎవడు జీతం అడిగినా సరే 20 lakhs ప్యాకేజీ, 30 lakhs ప్యాకేజీ, కింద మళ్ళీ ఈఎంఐ లీకేజీ. ఎవడు సుఖంగా ఉన్నాడు? డబ్బులు ఉండగానే, ఉద్యోగాలు ఉండగానే సుఖంగా ఉన్నట్టే. అంచేది ఎవరి మనస్సు మీద వారే శ్రద్ధ పెట్టి ఎవరి మనస్సు శాంతిగా ఉండాలంటే ఏం చేయాలో అది చేసే వరకు లోకంలో ఎవడూ బాగుపడే సమస్య లేదు. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటే లోకంలో ఒక వెధవని తగ్గించిన వాళ్ళ అయ్యాం, అదే గొప్ప పుణ్యం. చాలు. మన వెధవ కాకుండా ఉంటే చాలు, వాళ్ళందరినీ బాగు చేయగల. అందుకే శ్రీకృష్ణుడు తన ప్రయత్నం విఫలమైందని బాధపడలా. అత్తకు కూడా చెప్పాడు, అత్త నువ్వు వెళ్ళవలసిందే అంటే అప్పుడు ఆవిడేంది ఒక్క మాట, గొట్టుముక్కల వారి మాటల్లో, నేను పిలిచేదా వచ్చానా సరే. ఇప్పుడు అనవసరంగా నా పరువు పోగొట్టుకోవడం. వాడికి ఈ పాటికి తెలిసే ఉంటుంది తాను కుంతి కొడుకని. ఒకవేళ తెలియకపోతే నేనే చెప్పడం ఎంత ఘోరం. అమ్మా నన్ను ఎందుకు పారేశావంటే నేను ఎందుకు జవాబు చెప్పాలి? ఇప్పుడు వాడు వయస్సు ఎంత, నా వయస్సు ఎంత? ధర్మరాజు కంటే 10 ఏళ్ళు పెద్దవాడే. వాడికి ఏం చెప్పాలి నేను ఇప్పుడు? తప్పదు అంటే భగవంతుడు ఈ శిక్ష వేయడంలో ఏమిటో తెలుసునండి. పారేసావు కదా, ఓసారి వెళ్ళి కనిపించు, కడిగేస్తాడు. అది లెక్కండి. దేవుడు అంత మాయ చేస్తాడు. వెళ్ళు, ఓసారి వెళ్ళు, పారేసిన దానికి తెలియాలి కదా, కడిగేస్తాడు. భరించే పారేసినప్పుడు లేదా అంతే, పైకి చెప్పడు ఆ విషయాన్ని. నీ కర్మను అనుభవించాలి కదా, వెళ్ళు. వాడిని అన్యాయంగా పారేసావు, అందుకని ఇవాళ నీ కొడుకులకు వాడే దిక్కు, వెళ్ళు. అందుకని ఆవిడ అంటోంది, ఆ తెలుసుకుంది కాబట్టి నేను పిలించదా వచ్చేనా సరే మదాంధీభూత చేతస్కుడై రానన్నన్ మనమేమి చేయుదుము. నేను పిలించదా వచ్చేనా సరే మదాంధీభూత చేతస్కుడై రానన్నన్ మనమేమి చేయుదము. కౌరవ్యాళితో పాటుగా తాను సత్సును చచ్చి నా ఎడద చింత అజ్వాల రెట్టించును. కౌరవ్యాళితో పాటుగా తాను సత్సును చచ్చి నా ఎడద చింతాజ్వాల రెట్టించును. పోనిమ్ము అతని గూర్చి ఏడ్వని దినంబున్ గల్గెనే మాధవా. పోనిమ్ము అతని గూర్చి ఏడ్వని దినంబున్ గల్గెనే మాధవా. నేను పిలిచేదా వచ్చానా సరే, నువ్వేనయ్యా ఇంత చెబుతున్నావు కదా. ఓ మాట వాడి చేత చివాట్లు తింటే, బహుశా వాడు ఆ కత్తి పెట్టి నన్ను నరికేస్తే నాకు అప్పుడు ఈ జన్మకి పరిష్కారం అవుతుంది. పరిధి జరిగినా మంచిది. ఆ కోపం అంతా చూపించని ఏదో ఒకటి జరుగుతుంది, నేను పెడతాను. ఎక్కడో అక్కడ పాపాన్ని కడిగేసుకోవాలిగా, మళ్ళీ ఇంకో జన్మకి దీన్ని తీసుకెళ్ళడం ఎందుకు? చేయడానికి తగిన కారణం ఏం లేదు. నా కన్యాత్వాన్ని కాపాడుకోవడం, లోకంలో నా పరువును కాపాడుకోవడం. కానీ ఒక బిడ్డ జీవితాన్ని దుర్మార్గం చేశానే నేను వదిలిపెట్టకుండా ఉంటే వాడు ఇక్కడే ఉండేవాడే.
ఈ మాత్రం నచ్చుబాటు పాండురాజుకు చెప్పుకోవాలనే నేను పెళ్లి కాకముందే సంతానం కలిగిన ధర్మశాస్త్రం ప్రకారం ఏమిటంటే, ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి కాకముందు స్త్రీ సంతానం కన్నా సరే ఆ స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారో వారే వారికి తండ్రి. ఎప్పుడూ భారత ధర్మశాస్త్రం బిడ్డల్ని కాపాడిందమ్మా. పెద్దలు చేసిన తప్పులకి పిల్లలకి శిక్షలు వెయ్యలేదు భారతీయ ధర్మశాస్త్రం. పెళ్ళి కాకముందు స్త్రీ పొరపాటున తప్పో ఒప్పో ఏదో చేసి ఓ బిడ్డని కంటే తర్వాత చేసుకునే భర్త ఆవిడ సౌందర్యం మీద వ్యామోహంతోనో, ఆవిడ సంపద మీద వ్యామోహంతోనో, ఆవిడ సంస్కారం పట్ల ఇష్టంతోనో ఏ రకంగానైనా ఆవిడని చేసుకుంటే ఈ కన్యాత్వంలో ఉండగా పెళ్లి కాకముందు పుట్టిన బిడ్డకి ఆ భర్తే తండ్రి, అనుమానం వెళ్ళ. ఇంకా రెండో మాట లేదు, స్కూల్లో వాడి పేరు రాయించాల్సింది. భర్త ఒప్పుకున్నాడుగా. అలాగే పాండురాజు కాళ్ళు పెట్టుకునేది. ఏం పోయింది? ఏదో చేసేదాన్ని, ఏదో అయింది కదా, వెళ్ళి వాళ్ళు కాళ్ళు పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చినా సరే మదాంధీభూత చేతస్కుడై రానన్నాను మనమేమి చేయదు. దుర్యోధనుడు అనే మదం వాడికి ఒంటికి పట్టేసింది బాగా. వాడు రాలేడు. ఇప్పుడు వాడు ఏం తప్పు చేసి వస్త్రాపహరణం చేసినా సమర్థించడం కాదండి. ద్రౌపది 5 భర్తలు నిన్ను కాపాడుకోలేకపోయారు, 6వ వాడిని పెళ్లి చేసుకో అన్నాడండి కర్ణుడు. అప్పటికే వాడి జన్మ వృత్తాంతం వాడికి తెలుసును. తెలియదు, మనకి తెలియదు కానీ అనొచ్చునా? ఏ పరస్త్రీనైనా అలా అనొచ్చునా? దుర్యోధనుడు అంటే నువ్వు అంటావా? దుర్మార్గులతో స్నేహం ఎంత చేస్తుంది అంటే వాడి భాషే వీళ్ళది. వాడి తాగిందే వీళ్ళు తాగుతారు, వాడు తిన్నదే వీళ్ళు తింటారు, వాడు చేసిన పాపాలన్నీ వీళ్ళు చేస్తారు. మొత్తం సాంగత్య దోషం. ఆయన లాక్కొస్తే లాక్కొచ్చాడు దుశ్శాసనుడు. ఈయన ఎందుకంటే మాట్లాడకుండా భీష్ముడు కూర్చున్నాడు, ద్రోణుడు కూర్చున్నాడు, కూర్చోవచ్చు కదా. నువ్వు వేశ్యతో సమానం, ఎంతమందిని చేసుకుంటే అని ఆక్షేపించాడు. అప్పుడే అర్జునుడు లేచి నేను 4 కోసేస్తాను రా అన్నాడు భీముడు. రేపు భీముడు కథలో చెప్పుకుంటామమ్మా. భీముడు కర్ణుడు 4 కోసే ప్రయత్నం చేశాడు. నేను 4 కోసేస్తానన్నాడు. ఈ మాట అన్నావు కాబట్టి. అర్జునుడు నిన్ను చంపకుండా నేను జావను రా అన్నాడు. ఆ మాట అనకపోతే కర్ణుడి పట్ల ఇంత కోపం లేదు వాళ్ళకి. కర్ణుడిని క్షమించేవారు. దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కాదు కాబట్టి. ఎందుకంటే దుస్సాంగత్యం మనిషిని ఏం చేస్తుందంటే పాండవుల్లా పెరగవలసిన వాడిని కౌరవుల్లా పెంచేసింది. సాంగత్య దోషం అంత దారుణమైంది. ఫ్రెండ్షిప్ అనగానే ఒప్పుకోవడానికి వీల్లేదు ఇక్కడ. ఎటువంటి ఫ్రెండ్, ఎవరా ఫ్రెండు, అతని లక్షణాలు ఏమిటి, ఆడైనా మొగైనా అడగాల్సిందే, చూడాల్సిందే. అయితే ఇలాగే చెడిపోతాను. మదాంధీభూత చేతస్కుడై రానన్నాను మనమేమి చేయదు. కరావిడికి తన పాండవుల మీద ఎంత నమ్మకం అంటే కౌరవ్యాళితో బాటుగా తాను జచ్చునో ఇక్కడికి రాకపోతే వాడు చావడం ఖాయం నాకు తెలుసు. అర్జునుడే గెలుస్తాడు. నువ్వు ఉండగా వేరేవాడు ఎందుకు గెలుస్తాడయ్యా? నువ్వు గెలవనిస్తావా ఆ ధర్మాన్ని? చచ్చిన ఎడద చింత జ్వాల రెట్టించును. నాకన్నా కొడుకులే ఒకడినొకడు చంపుకున్నాడనే జ్వాల అగ్నిజ్వాలలా నా గుండెలను దహించేదా అని ఇప్పుడు అంటోంది ఒక విరక్తితో, నిర్లిప్త భావంతో. పోనిమ్ము అతని గూర్చి ఎడ్వని దినంబున్గలిగినే మాధవ. పైకి చెప్పుకోలేకపోయాను కానీ అన్నం తింటూ ఏ పని చేస్తున్నా సరే వాడు గుర్తొచ్చి అయ్యో బిడ్డ ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలిసాక, ఎలా ఉన్నాడో తెలిసాక ఇంకా బాధపడ్డానయ్యా. అక్కడికి వెళ్ళిపోయేడేమిటి, అలా అయిపోయేడేమిటి. ద్రౌపదీదేవిని ఇంత మాట అన్నవాడు నా కొడుకేనా, నా పెద్ద కొడుకు ధర్మరాజు కంటే పెద్దవాడు ఇంత మాట అంటాడు. అయ్యో వాడిని నేనే తెగించి, లోకానికి భయపడకుండా తెగించి పెంచుకుని ఉంటే మంచివాళ్లే పెరిగేవాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇలా అయిపోయాడు అని ఎంత బాధపడ్డానో నీకేం తెలుసయ్యా. అతని గురించి ఏడవని రోజు లేదండి. ఈ పశ్చాత్తాపమే కుంతిని పవిత్ర స్త్రీగా మార్చింది. అందుకని ఏడ్చుకుంటూ బర సంధ్యావందనం చేసుకుంటున్న కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. వెడుతూ ఆవిడ అన్నది ఏమిటంటే మును లజ్జా కరుణా విహీననయి దుర్బుద్ధిన్ ప్రవాహమునన్ కొడుకా నీకు తెలుసో తెలియదో ఒక భయంకరమైన నిజం చెబుతున్నానయ్యా. మును లజ్జా కరుణా విహీననయి దుర్బుద్ధిన్ ప్రవాహమునన్ తనయా నిన్గిరవాటు వెట్టి తిని. మును లజ్జా కరుణా విహీననై దుర్బుద్ధిన్ ప్రవాహమునన్ తనయా నిన్గిరవాటు వెట్టి తిని. అనంతంబైన విశ్వంబునన్ కలదే ఇట్టి విషాద సంఘటన. అనంతంబైన విశ్వంబునన్ కలదే ఇట్టి విషాద సంఘటన. నిక్కంబెంచి మన్నింతువో జననీరూప పిశాచికిన్ తగు తిరస్కారంబు సారింతువో. ఇది మన కాకినాడ నడకుదురు కవి పద్యం. ఎటువంటి పద్యం అండి తెలుగు పద్యం అంటే! అసలు ఏ భావం చెప్పినా సరే స్పష్టమైన పదజాలం. జననీ రూప పిశాచి కిందకు తిరస్కారంబు గావింతువు. నేను తల్లి రూపంలో ఉన్న పిశాచానిరా, నువ్వు తిరస్కరించినా తప్పులేదు. నాకు సిగ్గుండద్దా ఈవేళ వచ్చి నా పక్షానికి రమ్మని అడగడానికి? ఇంతకాలం ఏమయ్యాను?
అని ఆవిడే తిట్టుకుంటుంది. అందుకే ప్రవేశిస్తూనే కనుడి దగ్గరికి వెడుతూనే గంగానది తీరంలో వెడుతూనే సంధ్యావందనం చేసుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వెడుతూ ఏమందంటే, మును లజ్జా కరుణా విహీననై, దయ లేకుండా సిగ్గు లేకుండా దుర్బుద్ధిన్ ప్రవాకంబునన్ తనయ నిన్ గిరవాటు పెట్టి తిని. ఎంత భద్రంగా పెట్టెలో పెట్టి పంపించినా గిరవాటు పెట్టినట్టే కదా పసిపిల్లాన్ని పెట్టెలో పెడితే. నేను జాలి దయ లేకుండా గెంటి బారేశానురా, గిసిరేశానురా, నన్ను ఏం చేసినా తప్పు లేదు నాయన. అనంతమైన విశ్వంబులో కలదే ఇట్టి విషాద సంఘటన. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత దారుణమైన విషాద ఘట్టం మరొకటి ఉంటుందని నేను అనుకోనాయన. కన్న తల్లి పిల్లాన్ని వదిలేయడం, పారేయడం, నదిలో పారేయడం, అది కూడా బతికే అవకాశం లేకుండా. ఏ అనాథాశ్రమం దగ్గర, ఏ మున్యాశ్రమం దగ్గర పారేసిన ఆ మునియనా పెంచుకున్న విశ్వామిత్రుడు మేనక శకుంతలను వదిలినా శకుంతలని కణవ మహర్షి పెంచాడు, అలాగైనా చేయాల్సింది. నేను నదిలో పారేశాను పట్టుకెళ్ళి. బిడ్డ బతుకుతాడనే భావమేనా? ఎంత దుర్మార్గురాల్ని. తన తప్పు నిష్కళంకంగా, నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఒప్పుకుందండి. అదే కుంతి మహాసాధ్వి అనడానికి నిదర్శనం. నేను పారేసిన మాట నిజానైనా, అంచేత నేనే నిన్ను కరుణించమని అనట్లేదు. కరుణించబడే అడిగే అర్హత కూడా నాకేం లేదు. ఇక్కడ నిక్కం పెంచి మన్నింతువో నా పరిస్థితులు నావి. ఆ నిజాన్ని తెలుసుకుని నువ్వు మన్నిస్తావో, లేదా జననీ రూప పిశాచి కిందగు తిరస్కారంబుగా వింతువో, ఈ జననీ రూపంలో ఉన్న పిశాచానికి తిరస్కారంతో చంప మీద కొట్టి పంపిస్తావో నీ ఇష్టం నాయనా. అడగమన్నాడు, అడగడానికి వచ్చాను, నీ ఇష్టం అంది ఆవిడ.